గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందని రాజధాని రైతులు అభిప్రాయపడుతున్నారు. 3 రాజధానుల పేరుతో అమరావతిని అంతమోదించేందుకు ప్రయత్నించారని అంటున్నారు. శాశ్వత సెక్రటరియట్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించి గ్రౌండ్ లెవెల్ పూర్తి చేస్తే గత ప్రభుత్వం ఆ ప్రాంతంలో నీటిని వదిలి విధ్వంసానికి పాల్పడిందని చెప్తున్నారు. అందుకే తాము కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టామని రైతులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఏకైక రాజధాని అమరావతి ఉండాలంటూ కూడా గత 5 ఏళ్ల నుంచి పోరాటం చేశారు ఇక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు. వాళ్ళైతే మాత్రం వాళ్ళ పోరాటానికి మద్దతుగానే కానివ్వండి, లేకపోతే మరో విధంగా కానివ్వండి, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధానిగా ఏర్పడింది. ఇక్కడ వేగవంతంగా కూడా పనులు చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం ఏదైతే శాశ్వత నిర్మాణాలకే ప్రభుత్వం అయితే మాత్రం మొగ్గు చూపుతుంది. ఇక 2-3 ఏళ్లలోనే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి. ప్రధానంగా కూడా హైకోర్టు, అదేవిధంగా కూడా సెక్రటేరియట్ నిర్మాణాలు చేపట్టాలని భావించింది. ఈ పరిస్థితుల్లోనే ప్రజెంట్ మన కెమెరామ్యాన్ ఉదయ్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఏదైతే 2018లో ఇక్కడ శంకుస్థాపన సెక్రటేరియట్కి సంబంధించినటువంటి ఈ కట్టడాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఇది. ఇక్కడ అయితే మాత్రం ఇక్కడ దానికి సంబంధించి మాత్రం ప్రజెంట్ ఇక్కడ ఈ పనులైతే ఇంకా ప్రారంభం కాలేదు. ఒక 2-3 రోజులు అయితే ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు 2018కి సంబంధించి ఇక్కడ ఏదైతే ఈ నిర్మాణ ప్రక్రియ చేపట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పునాదులతో పాటుగా కూడా కొంత అయితే బేస్మెంట్ లేపడం అనేది జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ ఎప్పుడైతే 2019లో ప్రభుత్వం మారిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ ప్రధానంగా కూడా ఎటువంటి డెవలప్మెంట్స్ లేదు. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేశారు. అవి పూర్తిగా కూడా నీటిలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల నుంచి కూడా నీటిలో పూర్తిగా కూడా ఉన్నప్పటికీ కూడా చెక్కు చేతున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఒక 2 రోజుల తర్వాత నుంచి అయితే మాత్రం ఇక్కడ టెండర్స్ అయితే ఇప్పుడే ఖరారైనవి. ఇక్కడే ఈ అసెంబ్లీ సెక్రటేరియట్ నిర్మాణం అనేది కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద మాట్లాడటానికి మనతో పాటు కొంతమంది రాజధానికి సంబంధించినటువంటి రైతులైతే ఉన్నారు. వాళ్ళైతే మాత్రం ఎంతో పోరాటం చేసి ఇది తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ మనకి దీని మీద మాట్లాడతారు. చెప్పండి, మీరు ఎంతో కాలంగా కూడా ఆశిస్తూ ఉన్నారు ఇక్కడ శాశ్వతమైనటువంటి రాజధాని, ఏకైక రాజధాని కావాలని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇది కొంత ముందుకు అడుగులు పడేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మేము రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అండి. గతంలో 2014 నుంచి 19 కూడా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఏకైక రాజధానిగా అమరావతిని ఇక్కడ స్థిరపరచడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 30,000 ఎకరాల భూమి ఉంటే మేము ఇక్కడ రాజధాని పెడతాను, నాకు ఇష్టమేను, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి గొడవలు సృష్టించని చెప్పిన మనిషి 30,000 ఎకరాలు ఎప్పుడైతే రైతులు చంద్రబాబు నాయుడు గారి మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాజధాని ఇక్కడే ఉంటుంది అంటే మాకు గతంలో ఎప్పుడు లేదండి. ఇట్లా రాజధాని మారుస్తారు అనే కాన్సెప్ట్ అయితే ఎప్పుడు లేదు మాకు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా గెలిచి ఆయన కూడా ముఖ్యమంత్రి అయితే కనుక రాజధాని ఇక్కడే ఉంటుందని మేము కలగని, మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రాజధాని ఉపయోగపడుతుంది. మనకి 70 సంవత్సరాల నుంచి రాజధాని లేదు. మరి ప్రతిసారి కూడా ఇక్కడ రాజధానులు అని చెప్పి కర్నూలు ఒకసారి అని, హైదరాబాద్ ఒకసారి అని చెప్పి మనం తిప్పుతున్నారు. ఇప్పటికైనా మనకి స్థిరమైన రాజధాని ఒకటి ఉంటుంది. మరి అది కూడా రాష్ట్రానికి మధ్యన మరి రాయలసీమ వాళ్ళకి కానీ మరి ఉత్తరాంధ్ర వాళ్ళకి కానీ సరిపడా దూరంలో ఉంటుంది. మరి రైలు ప్రాంతం కానీ మరి నీటి వసతి కానీ మరి విమాన సౌకర్యం కానీ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. రాజధాని ఇక్కడ ఉంటే బాగుండదని చెప్పి కూటమి ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షం వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు ఒప్పుకున్న మీదట మేము నమ్మి భూములు ఇచ్చినామండి. భూములు ఇచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే మేము భూములు ఇచ్చడం మొదలుపెట్టామో జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇచ్చేస్తున్నారు, రాజధాని ఇక్కడ కడతారు, ఆయనకి పేరు వస్తుందని చెప్పి కుట్రతోటి మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్తో కొంతమంది చేత కేసులు వేయించి ఇక్కడ పనులు అయితే మొదలు కానివ్వకుండా చేశారండి. మరి ఆ కేసులన్నీ కూడా మరి పరిష్కరించుకొని 2018లోనే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు రాజధాని కట్టుకోవచ్చు అని చెప్పి. మరి ఆ ఒక్క సంవత్సరంలోనే ఇక్కడ కనపడే బిల్డింగ్లన్నీ కూడా మరి అప్పుడే ఫౌండేషన్ వేసి మరి మొదలుపెట్టారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలతో కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన రాజధాని నేనెందుకు పూర్తి చేయాలి అని చెప్పి ఇక్కడ ఇవన్నీ చెరువుల్లాగా చేసేసి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి మరి ప్రజలు కట్టిన పన్నులతో ఇక్కడ బిల్డింగ్లు మొదలు పెడితే అవన్నీ కూడా నీళ్ళల్లో వేసేసి తుప్పుతోటి మరి రాష్ట్ర ప్రజల సంపదని భవిష్యత్తులో మరి అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ఆదాయం వస్తే ఇప్పుడు హైదరాబాద్కి ఎట్లయితే ఆదాయం వచ్చి తెలంగాణ అభివృద్ధి చెందుతుందో మరి ఇక్కడ కూడా అమరావతి నుంచి ఆదాయం వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి చెందే కాన్సెప్ట్ అమరావతిలో ఉంది. దాన్ని అంతా నాశనం చేసి ప్రజలందరినీ కూడా అమరావతిలో ఏం లేదు మరి 1,00,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి మరి రాష్ట్రం అంతా సొమ్మంతా తీసుకొచ్చి ఇక్కడే పెడుతున్నాడని నమ్మించి
మరి రాష్ట్ర రాజధాని నాశనం చేశాడండి. మేమైతే మరి 5 సంవత్సరాలు పోరాడి మా మహిళలు కానీ మేము కానీ మరి మాతో పాటు ఎస్సీ ఎస్టీ సహోదరులు కూడా అందరూ కలిసికట్టుగా ఏకైక రాజధాని అమరావతి మేము కావాలని చెప్పి న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి అట్లాగే ఇక్కడ తుళ్ళూరు టు అరసవిల్లి అని చెప్పి 2 కార్యక్రమాలు తీసుకుని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అమరావతిలో ఏం జరుగుతుంది, మేము ఎట్లా భూములు ఇచ్చాము, మాకు రూపాయి కూడా తీసుకోకుండా మేము ఊరక 10 సంవత్సరాల కౌలుతోటే అని చెప్పి మేము ప్రజలందరికీ చెప్పడం వలన వాళ్ళందరూ నమ్మి ఇప్పుడున్న గవర్నమెంట్ని 2 ప్రాంతాల వాళ్ళు కూడా 3 ప్రాంతాల వాళ్ళు మొత్తం కలిసి కూడా ఏకైక రాజధానిగా అమరావతిని మేము డెవలప్మెంట్ చేస్తామన్న ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారండి. దానికి చాలా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి అట్లాగే ఉత్తరాంధ్ర ప్రజలకి రాయలసీమ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమరావతి నిర్మించడానికి కంకణం కట్టుకుని ఏకైక రాజధానిగా మరి చట్ట ప్రకారం ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ చేసుకొని మరి అప్పులు కూడా తీసుకొచ్చి మరి ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ మరి అన్ని బ్యాంకుల నుంచి హడ్కో నుంచి కానీ మరి అప్పులు తీసుకొచ్చి అవన్నింటిని ఒక సాట పెట్టి పాత టెండర్లన్నీ కూడా రద్దు చేసి ఎవరికైతే ఇంకా బకాయిలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చేసి మరి కొత్త టెండర్లు అయితే పిలిచారో ఎమ్మెల్సీ కోడ్ మూలన ఆగినాయి. ఈ 2-3 రోజుల నుంచి అయితే ఆ కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ ఎల్ఓసీలు ఇచ్చేసి పనులన్నీ ప్రారంభించేసి గతంలో ఎట్లా అయితే అమరావతి దేదీప్యమానంగా 24/7 పనులు అయితే జరిగినాయో రాబోయే రోజుల్లో అట్లాగే జరిగి 3 సంవత్సరాల్లో అమరావతి ఒక పార్ట్ 3 వంతులు పూర్తి చేసేటట్టుగా మరి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, గత 5 సంవత్సరాల నుంచి పోరాటాలు అయితే చేశారు. ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ రాజధానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి సెక్రటేరియట్ నిర్మాణం అనేది ఈ ప్రాంతంలో జరుగుతుంది. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. 2-3 రోజులు దీనికి సంబంధించి పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. దీనికి ముందుగా మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఫౌండేషన్ ఈ పనులు అనేది జరగడానికి ఒక 2-3 రోజుల్లో టెండర్స్ అనేది పిలిచారు. వాళ్ళు ఓకే శాంక్షన్ అయిపోయినాయి, వస్తారు, పనులు అనేది స్టార్ట్ అవుతాయండి. ఈ ఫౌండేషన్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెక్రటేరియట్ అనేది గతంలో ఎలా నిర్మించారంటే 13 feet లోపల ఇప్పుడు మనం డ్యామ్స్కి ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తామో మొత్తం ఎర్త్ క్వేక్స్ కానీ వీటికి తట్టుకునేటట్టు అట్లాంటి ఫౌండేషన్ ఎక్కడ ఇప్పుడు ఇండియాలో భారతదేశంలో ఎటువంటి బిల్డింగ్స్కి లేని స్ట్రక్చర్ అలాంటిది ఇప్పుడున్న సెక్రటేరియట్ బిల్డింగ్స్కి వాటికి యూజ్ చేశారండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎటువంటి ఎర్త్క్వేక్స్ని తట్టుకునేటట్టు అంటే వాటికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం చేశారు. ఇప్పుడు ఇది ఎంత నష్టం జరిగిందంటే చెప్పలేమండి. ఎందుకంటే అస్సలు స్టార్టింగ్ స్టేజ్లో నుంచి మనం డెవలప్ చేసుకునేది ఒక ఇదిగా ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ అనేది మొత్తం ఒక నీళ్లతో ఇంతెత్తు నీళ్లు మొత్తం 20 feet వాటర్తో మునిగిపోయినాయండి. ఇలా అంత మునిగినా కూడా షేర్ వాల్ టెక్నాలజీస్ వల్ల ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన వాల్స్ అనేది అవన్నీ షేర్ వాల్ టెక్నాలజీస్తో కట్టారండి. దానివల్ల ఇక్కడ ఇటువంటి స్ట్రక్చర్కి అనేది ఏమీ డ్యామేజ్ జరగలేదు. సో అది ఇలాంటివన్నీ ముందలుగానే గ్రహించి అప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇట్లాంటి టెక్నాలజీస్ యూజ్ చేశారు. అంటే ఫ్యూచర్లో కూడా ఇటువంటివి ఏమీ జరగకుండా ఉండడానికి. అట్లానే ఐరన్ కూడా తుప్పు పట్టలేదండి. దానికి మేము చాలా ఒకందుకు సంతోషిస్తున్నాము. అట్లానే ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో టెండర్స్ అనేది ఈరోజు 31 టెండర్స్కి శాంక్షన్ చేస్తున్నారు. బాబు గారు ఈరోజు సిగ్నేచర్ చేస్తారు. దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అంటే ఇప్పుడు టెండర్స్ ప్రక్రియ పూర్తి కాబోతుంది, రాజధాని నిర్మాణం జరగబోతుంది. ఇక్కడ రాజధాని నిర్మాణం ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మేము ఇక్కడ మాకు ఇవన్నీ మొదలు పెట్టడం మాకు ఎంతో సంతోషదాయకం అండి. గతంలో భూ సమీకరణ కింద తీసుకున్నప్పుడు మాకు ఇంతకుముందు ఏంటంటే మొత్తం ఇక్కడే ఖర్చు చేస్తున్నాడు అనే అపోహ ఉండేది. కాకపోతే మాకు 20 ఎకరం పొలం ఇస్తే 25 సెంటు మాత్రమే మాకు కేటాయించి మిగిలినంతా గవర్నమెంట్ కింద ఉంచుకొని చేశారు. రూపాయి మేము తీసుకోలేదు. అందువల్ల మేము స్వచ్ఛందంగా ఇచ్చామనేది జనాలందరికీ ఇప్పుడు తెలుసుకొని మాకు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి 125 సీట్లు వచ్చేట్టుగా జనం ఇచ్చారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అసలు అలక్ష్యం చేసి పూర్తిగా అన్ని డ్యామేజ్ అయ్యేటట్టుగా చేయాలని ప్రయత్నించాడు. కాకపోతే అప్పుడు చంద్రబాబు గారు వాడిన నూతన టెక్నాలజీ కానీ ర్యాపిడ్ ఫౌండేషన్ మోదకన కానీ చెక్కు చెదరకుండా IIIT వాళ్ళు నార్మల్ పోస్టర్ వాళ్ళు అందరూ పరిశీలించిన తర్వాత దీన్ని ఓకే చేశారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ
అన్ని విభాగాలు త్వరలో మొదలు పెడితే ఏంటంటే నెక్స్ట్ 3 మంత్ల్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ లోపే మొదలుపెట్టి పూర్తి చేస్తే మాకు నిర్మాణం త్వరగతిని పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం. అంటే ఏదైతే ఇక్కడ నిర్మాణాలు అయితే మాత్రం చాలా నాణ్యమైనటువంటి పరిస్థితుల్లోనే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి ప్రజెంట్ ఇక్కడ చేసినటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి ఫౌండేషన్ అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రధానంగా ఏదైతే షేర్ వాల్ టెక్నాలజీ అనేది ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ ద్వారా ఇక్కడ ఈ నిర్మాణాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్మాణాలు నీటిలో మునిగి ఉన్నప్పటికీ కూడా వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. దానికైతే ఇక్కడ ఉన్న రైతులు అయితే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి కొన్నాళ్ళు అంటే జస్ట్ ఒక 6-7 నెలల్లో ఒక రూపు వచ్చుద్దని వాళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి. తాము ఏదైతే ఈ రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినటువంటి భూములకి తగినటువంటి ప్రతిఫలంగా నిర్మాణాలు కనుక జరిగినట్లయితే బాగుంటుందని వాళ్ళైతే తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ రైతులు చేసినటువంటి ఉద్యమం మాత్రం చాలా మార్వలెస్, అదేవిధంగా కూడా అపురూపమైందని చెప్పుకోవాలి. ఎంతో ఇదిగా 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చినప్పుడు కూడా ఏకైక రాజధాని అమరావతి ఉండాలని వాళ్ళు చేసినటువంటి ఉద్యమం మాత్రం దేశవ్యాప్తంగా కూడా స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ. ఏదైతే అసెంబ్లీ ప్రాంగణం, అసెంబ్లీకి సంబంధించిన నిర్మాణాల నుంచి అమరావతి నుంచి తెలియజేస్తున్నాను.